బక్వీట్ కొత్తిమీర కొబ్బరి అన్నం. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. బక్వీట్ కొత్తిమీర కొబ్బరి అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కొత్తిమీర కొద్దిగా, కొబ్బరి ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి 4, అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్, యాలక్కులు కొద్దిగా, లవంగాలు కొద్దిగా, దాల్చిన చెక్క కొద్దిగా, పసుపు 1/2 టేబుల్ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, బిర్యానీ ఆకు కొద్దిగా, జీడిపప్పు కొద్దిగా, ఉల్లికాడలు 1/2 కప్పు, ఉడికించుకున్న బక్వీట్ 1 కప్పు, ఉప్పు తగినంత. బక్వీట్ కొత్తిమీర కొబ్బరి అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఇక్కడ మనం బక్వీట్ ని ముందుగానే ఉడికించుకొని పెట్టుకున్నామండి. బులుగురు గోధుమలు అని మనం తెలుగులో అంటాం. అయితే ఇప్పుడు బక్వీట్కు ఉన్నటువంటి ఉపయోగాలు ఏంటి అంటే, పిత్తాశయంలో స్టోన్స్ ఉంటే చాలా వరకు తగ్గిపోతాయి. బక్వీట్ని ఎక్కువగా తినమని చెప్తూ ఉంటారు. అంతేకాకుండా షుగర్ ఉన్న వాళ్లకు చాలా చాలా మంచిది తెలుసా. షుగర్ లెవెల్స్ని చాలా వరకు తగ్గిస్తుంది. అందుకే వాళ్ళు కూడా బక్వీట్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఓవరాల్గా ఇమ్యూన్ సిస్టమ్కి కూడా చాలా బాగా సహాయం చేస్తుంది. అంతేకాకుండా ఎముకల బలానికి మంచిది, శరీరంలో రక్తశాతాన్ని పెంచడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే గొంతు నొప్పి ఉన్న వాళ్ళు కూడా బక్వీట్ని తిన, అంటే ఆ టైంలో ఆ గొంతు నొప్పి ఉన్నప్పుడు బక్వీట్ని ఎక్కువగా తింటూ ఉంటారు. సో గొంతు నొప్పికి ఉన్నటువంటి ఆ లక్షణాలు కూడా చాలా వరకు తగ్గిపోతాయి అన్నమాట. సో అలా మనకు బక్వీట్కి చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి. మంచి ఫైబరు, ప్రోటీను ఇవన్నీ మనకు ఎలాగూ వీటిలలో మిల్లెట్స్లో ఖచ్చితంగా ఉంటాయి. మరి దాంతో మనం ఈరోజు ఒక చక్కటి రైస్ ఐటమ్ తయారు చేసుకోబోతున్నాం. రైస్ ఐటమ్ అంటే రైస్కి బదులుగా బక్వీట్ రైస్ అనమాట. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే, మసాలా దినుసులు తీసుకున్నాం కదండి. మసాలా దినుసుల్ని ముందుగా కచ్చా పచ్చాగా దంచేసుకుందాం. దాల్చిన చెక్క, అలాగే లవంగాలు, అలాగే యాలక్కులు, ఈ మూడింటిని కూడా దంచుకుందాం. ఇలా కచ్చా పచ్చాగా దంచేసుకుందాం. ఇదిగోండి, అంటే మరీ అలా ప్లెయిన్గా వేయకుండా కొంచెం కచ్చా పచ్చాగా దంచుకుంటే, మరీ పొడిగా కాకుండా అలా మరీ డైరెక్ట్ దినుసుల్లా కాకుండా మీడియంగా మనం వేసుకుంటాం అనమాట. అంటే కొంచెం ఫ్లేవర్ అనేది ఇంకా బాగా యాడ్ అవుతుంది అది. ఓకే, సో ముందుగా స్టవ్ వెలిగించేసుకుందాం. చాలా సింపుల్ అండి ఇది. సో దీనికోసం మనం ఏం చేయాలి, బక్వీట్ని ముందుగా ఉడికించుకోవాలి, బులుగురు గోధుమల్ని. ఆ తర్వాత మనము కొత్తిమీర కొబ్బరి అన్నం అని చెప్పాం. అందుకు మనం ముందుగానే కొబ్బరి అలాగే కొత్తిమీర ఈ రెండింటినీ కూడా కలిపి చక్కగా రుబ్బేసుకొని ఒక పేస్ట్ లాగా తయారు చేసుకొని పెట్టుకున్నాం. ఇది మనకి సాధారణంగా మనం చాలా కూరల్లో కూడా ఉపయోగిస్తూ ఉంటాం, సేమ్ ప్రాసెస్ని. అలాగే దీంట్లో కూడా అనమాట. అంటే బక్వీట్తో ఇలా కూడా చేయొచ్చు, ఈ కాంబినేషన్ కూడా బాగుంటుంది అని మీ అందరికీ తెలియచెప్పడం. ఓకే, ఫస్ట్ కాస్త నూనె, ఒక 2-3 స్పూన్ల నూనె వేసేసుకుందాం. ఆ తర్వాత ఇలా మనం కచ్చా పచ్చాగా దంచుకున్నటువంటి మసాలా దినుసులు ఏవైతే ఉన్నాయో అవి వేసేసుకుందాం. కొంచెం ఎక్కువగానే వేసానండి, ఎక్కువగానే అంటే మరి 1-2 కాకుండా ఒక 4 వచ్చేటట్టుగా మనం వేసాం. ఆ తర్వాత జీడిపప్పు. సో రైస్ ఐటమ్ కాబట్టి 100% మనకు పులావ్కి వాటికి ఖచ్చితంగా మనం జీడిపప్పు వేస్తూ ఉంటాము. ఆ తర్వాత కాస్త జీలకర్ర, అలాగే 1 లేదా 2 బిర్యానీ ఆకు. ఇది ఒకసారి వేయించేసుకుందాం. మీరు నెయ్యితో కూడా చేసుకోవచ్చు, వెన్నతో కూడా చేసుకోవచ్చు, బాగుంటుంది. ఆ తర్వాత ఘాటుకు తగ్గట్టుగా అల్లం ముక్కలు, ఆ తర్వాత పచ్చిమిరపకాయలు. చాలా సింపుల్ అండి ఈ వంట. బక్వీట్ని మాత్రం ఉడికించుకోవాలి. లేదా బక్వీట్ మామూలుగా రోజు మీకు తినే అలవాటు ఉంటే గనక ఎప్పుడైనా పొరపాటు పొద్దున మిగిలిందనుకోండి, రాత్రికి ఇలా కొంచెం కొత్తగా చేసుకొని తినొచ్చు. మళ్ళీ అదే తింటే కొంచెం బోరే కొడుతుంది 100%. సో అలా కాకుండా కొంచెం కొత్తగా తినాలి అనుకుంటే మీరు ఇలా కూడా ట్రై చేసుకోవచ్చు. ఆ తర్వాత కాస్త పసుపు, ఇది ఒక్కసారి వేయించేసుకున్నాక ఇందులో సన్నగా తరుక్కున్న ఉల్లికాడలు కూడా వేసుకుందాము. ఉల్లికాడ లైట్గా మనకు వేగిన తర్వాత మనం ముందుగా తయారు చేసుకొని పెట్టుకున్నటువంటి కొబ్బరి కొత్తిమీర పేస్ట్. సో ఇది మనకి మెయిన్ ఇంగ్రీడియంట్, మెయిన్ అనమాట ఈ వంటలో. సో బక్వీట్ తర్వాత మనకు ఇది మంచి ఫ్లేవర్ అందిస్తుంది. అది వేసుకొని ఒకసారి చక్కగా వేయించేసుకుందాం. అంటే కొంచెం మనకు పచ్చివాసన ఆదిపోయేదాకా ఒకసారి వేయించేసుకుందాం.
ఒకసారి మనకు చక్కగా వేయించేసుకుంటే ఏంటంటే మనకు కొంచెం ఆ పచ్చివాసన పోతుంది, మంచి టేస్టీగా ఉంటుంది అనమాట. మనం చేసుకునే ఆ రైస్ ఐటమ్ ఏదైతే ఉందో మంచి టేస్టీగా ఉంటుంది. ఇందులో కొంచెం ఉప్పు యాడ్ చేసుకుందాం. అంటే మనకు బక్వీట్ ఎంతైతే తీసుకున్నామో దానికి తగ్గట్టుగా ఉప్పు చూసుకొని వేసుకోండి. ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. ఈ పేస్ట్ అయితే ఎంత మంచి స్మెల్ వస్తుందో, అసలు పుదీనా కూడా యాడ్ చేసుకోవచ్చు కావాల్సింటే మీరు కొంచెం. అంటే కొంచెం మీకు ఆ పుదీనా ఫ్లేవర్ కూడా ఇష్టమో అనుకుంటే మీరు మామూలుగా చేసుకునేటప్పుడు అందులో యాడ్ చేసుకోవచ్చు. అంటే ఇందులో ముఖ్యంగా మనం కొత్తిమీర కొబ్బరి అన్నాం కాబట్టి ఆ రెండింటి కాంబినేషన్ తీసుకున్నాము. మీకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు పుదీనా కూడా. అది టోటల్గా పుదీనా ఫ్లేవర్లోకి వచ్చేస్తుంది, అప్పుడు పుదీనా రైస్ లాగానే ఉంటుంది. ఇది చూసారా, ఇప్పుడు మనకు చక్కగా లైట్గా ఒక 2-3 మరుగులు వచ్చిందనుకోండి, అప్పుడు మనకు ఈ గ్రేవీ పరంగా చూసుకుంటే ఇది మనకు లైట్గా మనకి పూర్తయినట్టు. ఇదిగోండి బక్వీట్ మనకు బయట అవైలబుల్గా ఉంటుంది. దాని తెలుగులో బులుగురు గోధుమలు అంటాము. కొంచెం బ్రౌన్ రైస్ లాగానే ఉంటుంది ఇంచుమించుగా. ఓకే, సో ఇది మనకు చక్కగా నానబెట్టుకోవాలి. బాగా నానబెట్టుకుంటే బాగా ఉడుకుతుంది. ఇలా కొంచెం పొడి పొడిగా ఉడికించుకుంటే మంచిదన్నమాట. సో ఇలా 1 కప్పుడు బులుగురు గోధుమల్ని నేను ఈ కొబ్బరి పేస్ట్లోకి వేసేస్తున్నాను. ఇలా ఒకసారి చక్కగా అయిపోయిందండి. సో ఇప్పుడు దీన్ని మనం ఏం చేద్దామంటే చక్కగా అందంగా ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. ఏం లేదండి, ఒక చిన్న కప్ తీసుకొని దానికి ఆల్రెడీ కొంచెం నెయ్యో నూనె కాస్త రాసేసుకుంటే బాగుంటుంది. దాన్ని ముందుగా పచ్చిమిరపకాయ పెట్టుకుంటే మనం దాన్ని ఇలా చక్కగా బౌల్తో పాటు సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు దీన్ని మనము ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇలా చక్కగా రుచికరమైన బక్వీట్ కొత్తిమీర కొబ్బరి అన్నం రెడీ అయిపోయింది. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. బక్వీట్ కొత్తిమీర కొబ్బరి అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కొత్తిమీర కొద్దిగా, కొబ్బరి ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి 4, అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్, యాలక్కులు కొద్దిగా, లవంగాలు కొద్దిగా, దాల్చిన చెక్క కొద్దిగా, పసుపు 1/2 టేబుల్ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, బిర్యానీ ఆకు కొద్దిగా, జీడిపప్పు కొద్దిగా, ఉల్లికాడలు 1/2 కప్పు, ఉడికించుకున్న బక్వీట్ 1 కప్పు, ఉప్పు తగినంత. బక్వీట్ కొత్తిమీర కొబ్బరి అన్నం తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక చిన్న రోటీలో దాల్చిన చెక్క, లవంగాలు, యాలక్కులు వేసి కచ్చాపచ్చాగా దంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీలో నూనె వేసి వేడయ్యాక అందులో కచ్చాపచ్చాగా దంచుకున్న మసాలా దినుసులు, జీడిపప్పు, జీలకర్ర, బిర్యానీ ఆకు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, పసుపు, ఉల్లికాడలు వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో కొబ్బరి కొత్తిమీర పేస్టుని కూడా వేసి సరిపడా ఉప్పు వేసి కొంచెం నీళ్లు పోసి ఉడికించుకున్నాక బులుగురు గోధుమలు కూడా వేసి కలిపి కొద్దిసేపు మగ్గించుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే బక్వీట్ కొత్తిమీర కొబ్బరి అన్నం రెడీ.